ఆన్లైన్ గేమ్ మోసంతో 4,30,000 టొకారా ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వేల్పూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్ మోసగాడి బారిన పడి 4,30,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. ఎస్ఐ సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ చూస్తూ ఉండగా ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ను ఓపెన్ చేయగానే అతనికి ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం సహాయం చేస్తామని, గేమ్ ఆడటానికి రిజిస్ట్రేషన్ కోసం 1,100 రూపాయలు పంపాలని తెలుపగా అతను పంపించాడు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కూడా పలు దఫాలుగా మొత్తం 4,30,000 రూపాయలను ఫోన్పే ద్వారా గుర్తు తెలియని వ్యక్తికి పంపాడు. అయితే డబ్బుల కోసం తిరిగి సదరు వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ సెల్ఫ్ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ బి సంజీవ్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే ఎవరూ స్పందించవద్దని సూచించారు. ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడవద్దని ఎస్ఐ సంజీవ్ ప్రజలకి సూచించారు. ఒక వ్యక్తి తను మొబైల్ ఫోన్ చూస్తూ ఫేస్బుక్లో ఓపెన్ చేయగా అతనికి ఒక లింక్ వచ్చింది. ఆ లింకు ఓపెన్ చేయగా మీకు ఆన్లైన్లో గేమ్స్ ఆడి అందులోపల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తద్వారా ఆ గేమ్ ఆడడం వల్ల మీకు అత్యధిక లాభాలు వస్తాయని చెప్పేసి అన్నోన్ పర్సన్ నుంచి, అపరిచితుల వ్యక్తుల నుంచి అతనికి మెసేజ్ రావడం జరిగింది. అయితే ఇతను ఆ యొక్క మెసేజ్ చూసి నమ్మి ఆ యొక్క లింకును ఓపెన్ చేయగా ఫస్ట్ అతనికి రిజిస్ట్రేషన్ చేసుకోమని దానికి గాను 1,100 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించాలని చెప్పేసి చెప్పగానే ఇతను 1,100 రూపాయలు ఫోన్పే చేసేసి ఒక నెంబర్ చెప్పగానే ఆ నెంబర్ ఫోన్పే చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. తద్వారా అతను 10,000, 20,000, 30,000 ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అతనికి లాభాలు వస్తూ ఉంటాయి. కానీ చివరికి ఎంతవరకు అంటే 4,30,000 రూపాయల అమౌంట్ను కూడా అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అతనికి యాప్ లోపల క్రెడిట్ అయినటువంటి అమౌంట్ అనేది చూపిస్తుంది, కానీ అతను విత్డ్రా చేసుకోలేడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఫోన్ చేసి కాంటాక్ట్ చేసినా కూడా అతను రెస్పాండ్ కాకపోయేసరికి చివరికి అతను మోసపోయానని గ్రహించి సైబర్ సెల్ పోర్టల్ 1930కు కాల్ చేయడం జరిగింది. తద్వారా అతని కేవైసీ డీటెయిల్స్ ద్వారా మేము